వెల్కమ్ టు విష్ణు టాక్స్. మీరు ప్రతిరోజు రాత్రిపూట బ్రష్ చేయడం లేదా? అయితే మీకు హార్ట్ అటాక్ తప్పదు. అంతేకాదు మిమ్మల్ని కొన్ని రకాల జబ్బులు కూడా వెంటాడతాయి. అదేంటి, బ్రష్ చేయకపోతే గుండె జబ్బులు ఎందుకు వస్తాయి? అసలు డెంటల్ హైజీన్ కి హార్ట్ హెల్త్ కి లింక్ ఏంటి అనేగా మీ డౌట్. అవునండి, మేం చెప్పేది 100% నిజం. అయితే రాత్రిపూట బ్రష్ చేసుకోకపోతే వచ్చే నష్టాలేంటి, ఈ వార్తల్లో నిజమెంత, ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. బ్రష్ చేసుకోవడం వల్ల కేవలం డెంటల్ హెల్త్ మాత్రమే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఇది మన గుండెకి మంచిదని మీకు తెలుసా? నిజమే, బ్రషింగ్ కి హార్ట్ హెల్త్ కి లింక్ ఉందని చెప్తున్నారు వైద్య నిపుణులు. డెంటల్ హైజీన్ పాటించకపోతే అది కేవలం నోటినే కాకుండా గుండెని కూడా పాడు చేస్తుందని అంటున్నారు. అయితే చాలా మందికి ఉదయం పూట మాత్రమే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. రాత్రి పూట బ్రష్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా రాత్రిపూట బ్రషింగ్ చేసుకొని వాళ్ళకే హార్ట్ అటాక్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఓ రీసెర్చ్ సంచలన విషయం చెప్పింది. డెంటల్ హైజీన్ సరిగ్గా లేకపోతే హానికారక బ్యాక్టీరియా నోటిలోనే ఉండిపోతుందని, ఇది రక్తనాళాల ద్వారా గుండెకి చేరుకుంటుందని వెల్లడించింది. ఈ కారణంగానే గుండె సంబంధిత జబ్బులు వచ్చే ముప్పు ఉంటుందని అంటోంది ఈ అధ్యయనం. హిరోషిమా యూనివర్సిటీలో ఓ అధ్యయనం జరిగింది. డెంటల్ హెల్త్ కి గుండె ఆరోగ్యానికి లింక్ ఉందని తేల్చి చెప్పింది ఈ అధ్యయనం. 2 పూటలా బ్రష్ చేసుకోకపోతే పార్పిరోమోనస్ గింగివాలిస్ అనే బ్యాక్టీరియాతో వ్యాధులు వచ్చే ముప్పు ఉంటుందని వెల్లడించింది. నోట్లో బ్యాక్టీరియా పెరిగే కొద్దీ గుండెకి ముప్పు పెరుగుతూ ఉంటుంది. యాట్రియల్ ఫైబ్రిలేషన్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుందని ఈ స్టడీ చెప్పింది. సింపుల్ గా చెప్పాలి అంటే హార్ట్ రేట్ లో మార్పులు వస్తాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కొన్నిసార్లు హార్ట్ అటాక్స్ లేదా స్ట్రోక్స్ కూడా వస్తాయి. నోట్లో ఉండే బ్యాక్టీరియా రక్తనాళాల ద్వారా గుండెల్లోకి చొచ్చుకుపోతుంది. ఇదే గుండె కండరాలపై మచ్చలా ఏర్పడుతుంది. దీన్నే ఫైబ్రాసిస్ అంటారు. అయితే నోట్లో బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధులను గమ్ డిసీజెస్ అంటారు. ఈ జబ్బు ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయంట. యాట్రియల్ ఫైబ్రిలేషన్ అందులో ఒకటి. ఈ వ్యాధి వస్తే గుండె పనితీరు దెబ్బతింటుంది. ఒకదాని తర్వాత మరో కాంప్లికేషన్స్ వస్తూనే ఉంటాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండే గుండె జబ్బులు వచ్చే ముప్పు అధికంగా ఉంటుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నోట్లో ఉన్న ఇమ్యూనిటీ సెల్స్ యాక్టివ్ అవుతాయి, ఇన్ఫెక్షన్తో పోరాడుతాయి. ఈ సమయంలోనే కొన్ని కెమికల్ సిగ్నల్స్ విడుదలవుతాయి. ఇవి నేరుగా రక్తనాళాల్లోకి వెళ్ళిపోతాయి. ఈ కారణంగానే కీళ్ళ నొప్పులు మొదలవుతాయి. కొన్నిసార్లు ఈ ఇన్ఫ్లమేషన్ల వల్ల అవయవాలు డ్యామేజ్ అయ్యే ప్రమాదము ఉంటుంది. కొత్త రీసెర్చ్ ప్రకారం చూస్తే గుండె కండరాలు వాల్వుల్లో ఓరల్ బ్యాక్టీరియా కనిపించింది. అందులో పార్పిరోమోనస్ గింగివాలిస్ ఒకటి. కేవలం గుండె జబ్బులే కాదు, అల్జీమర్స్, డయాబెటీస్ తో పాటు మరికొన్ని రకాల క్యాన్సర్లకి ఇది కారణం అవుతుంది. గతంలో కాలేయం, మెదడులోనే కనిపించే ఈ బ్యాక్టీరియా ఇప్పుడు గుండెలో కూడా చొచ్చుకుపోతోంది. గింగివాలిస్ బ్యాక్టీరియా కారణంగా గుండె సరిగ్గా పనిచేయదు. నోట్లో ఈ బ్యాక్టీరియా అనేది ఉండకూడదంటే ఖచ్చితంగా 2 పూటలా బ్రష్ చేసుకోవాల్సిందే. రాత్రిపూట బ్రష్ చేసుకొని పడుకోవడం వల్ల నోట్లో ఎక్కువ మొత్తంలో బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది. దీంతో పాటు రెగ్యులర్ గా డెంటల్ చెకప్ చాలా అవసరం. ఓరల్ హైజీన్ పాటిస్తే గుండె పదిలంగా ఉంటుంది. నోట్లో ఉండే చిగుళ్లను బలంగా ఉంచుకుంటే బ్యాక్టీరియా వచ్చే అవకాశమే ఉండదు. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే రాత్రిపూట కూడా తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి. డెంటల్ హైజీన్ ఉండాలి అంటే తప్పనిసరిగా 2 పూటలా బ్రష్ చేసుకోవాలి. సాఫ్ట్ గా ఉండే బ్రష్ ని ఉపయోగించాలి. ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ నే వాడాలి. కేవలం 2 నిమిషాల్లోనే బ్రషింగ్ పూర్తయిపోవాలి. ఎక్కువగా పళ్ళను రుద్దకూడదు. 3 లేదా 4 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మీ బ్రష్ ని మారుస్తూ ఉండాలి. ఇక పళ్ళ సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్థాలను ఖచ్చితంగా బయటకు తీయాలి. మౌత్ వాష్లు వాడాలి. నాలుకను తరచూ శుభ్రంగా చేసుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, డ్రింక్స్ తగ్గించాలి. డెంటల్ హెల్త్ బాగుండాలి అంటే సిగరెట్లు తాగడం మానేయాలి. కనీసం 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ తో చెకప్ చేయించుకోవాలి. ఇలా చేస్తే చాలా వరకు మీ ఆరోగ్య సమస్య తగ్గుతుంది.